పిచ్చిమోహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే అందరూ నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. నాకు అర్థం కాదు మన పరిస్థితి ఏంది బ్రో. అసలు ఇంట్లో తిట్టి, బయట కాలేజీలో తిట్టి, ఆఫీస్లో తిట్టి, రిలేటివ్స్ తిట్టి, ఈ పచ్చళ్ళు అమ్ముకునే దాన్ని అది కూడా తిట్టి, ఇంకెందుకు జీవితం? ఇంకెన్ని రోజులు ఫాలో కొడతావు బ్రో ఆడళ్ళకి? ఈ నగరానికి ఏమైంది? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అలెక్యా చిట్టి పికిల్స్ ఎపిసోడ్ 1. నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. అరే ఏంట్రా ఇది? అంటే మీకు ఎంతమందికి అర్థమైతే లేదు ఈ పచ్చళ్ళ పంచాయతీ, ఈ వీడియోలో చెప్తా వినండి నీట్గా. అయితే ఏమైందంటే, ఒకటి అలెక్యా చిట్టి పికిల్స్ అని పేజ్ ఉంది, ఆడనే తెచ్చుకున్నా. వీళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు అనమాట నార్మల్గా. కాకపోతే చిన్న స్టార్ట్ చేసినారు పచ్చళ్ళు. అయితే ఏమైంది, ఒక కస్టమర్ మెసేజ్ చేస్తాడు మీ పచ్చళ్ళ కోసం అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, మెన్యూ పంపిస్తారు. మెన్యూ పంపించిన తర్వాత మనోడు ఏం చేస్తాడంటే, ఎందుకు ఇంత రేటు ఉన్నాయని చెప్పి ఒక స్టిక్కర్ పెట్టి, ఇట్లా నమస్తే స్టిక్కర్ పెట్టి అది పెడితే వాళ్ళు ఈ ఆడియో పెడతారు, ఇన్నూరు ఆడియో. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి, లంజా కొడకాన్ని ఏమన్నా. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అనమాట ఇది. ఫస్ట్ సపోజ్ ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి, ఆ పచ్చడి నమ్మేటోడు అబ్బాయి అనుకుందాం, ఆ కస్టమర్ అమ్మాయి అనుకుందాం. ఇన్ కేస్ ఒక్కవేళ ఆ అబ్బాయి ఈ అమ్మాయికి ఈ మెసేజ్ పెట్టాను అంటే, సేమ్ అదే మాటలు, అదే లాంగ్వేజ్, అదే బ్యాడ్ వర్డ్స్ అని ఈ మెసేజ్ పెట్టిండు. ఈ పార్టీకి ఏమవుతుండే, అని ఇంటికి పోతుండే, అని ఇల్లు అని ఇంటి మీద అటాక్ చేస్తుండే. ఇది చూసేటోళ్ళందరికీ అమ్మాయి అనే సింపతి గుర్తుకొచ్చేస్తుంది అనమాట. అప్పటికే ఆడ పెట్టింది అబ్బాయి కాబట్టి ఆడంతా సినిమా ఏం నడుస్తలేదు. కాకపోతే లాస్ట్ 2-3 డేస్ నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ కాబట్టి వాళ్ళు వాట్సాప్ షేర్ డౌన్ చేసుకున్నారు, వాళ్ళ వెబ్సైట్ షేర్ డౌన్ చేసుకున్నారు, వాళ్ళ పేజ్కి మాత్రం ఫాలో కొడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ పేజ్ ఇక్కడ పెడితే చూడండి, సిగ్గు లేదు ఓన్కి, సిగ్గు లేదు మీ అందరికి. ఎంత గలీజా మాట్లాడిందంటే వాళ్ళు, అంత గలీజా మాట్లాడి స్టిల్ పోయి ఫాలో కొడుతూనే ఉన్నారు. ఇంకా నాకు అర్థమవుతలేదు అసలు ఏమవుతుందో ఇక్కడ. అలెక్యా చిట్టి పికిల్స్ వాళ్ళకి ఎన్ టైటిల్స్ పడిపోయినాయి. నాకు అర్థమైపోయింది సినిమా, వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఎన్ టైటిల్స్ పడిపోయినాయి అని. ఇదంతా సినిమా అయిన తర్వాత ఆమె వీడియో ఏం పోస్ట్ చేసిందంటే, ఎవరు ఎంత ట్రోల్ చేసినా నాకేం ఫరక్ పడదు, నేనేం పట్టించుకోను అది అని చెప్పి వీడియో తీసింది. వాళ్ళు ఈ ఒక్క కస్టమర్ని కాదు, ఒక అమ్మాయి కూడా వాళ్ళకి మెసేజ్ చేసింది అనమాట. ఇది వన్ తెలియదు, మ్యాక్సిమం అమ్మాయి కూడా మెసేజ్ చేసింది. అండ్ వీళ్ళు ఆ అమ్మాయికి కూడా సేమ్ ఆడియో పెట్టారు అనమాట. నువ్వేందే అది అని చెప్పి మీకు ఆడియో ఇక్కడ సైడ్కి వేస్తాను, వినండి. పిచ్చిమోహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. సో ఇది జరుగుతుంది అనమాట. నేనేమంటున్నా అంటే, నార్మల్గా మనం ఒకవేళ నువ్వో నేను స్టార్ట్ చేసినాం పచ్చళ్ళు, ఒక అమ్మాయికి మనం ఇట్లాంటి మెసేజ్ పెడితే ఈ టీమ్స్ జస్ట్ మెసేజ్ చేసినందుకు మాకు ప్రొటెక్షన్ లేదు, ఎంతమంది సపోర్ట్ చేసుకుని మాట్లాడుతుండే. ఇప్పుడు ఎవరు మాట్లాడతలేడు, ఎవడు స్ట్రైకులు చేయడు, ఎవడు ఏం చేయడు, ఎవడు జస్టిస్ వద్దు ఏమొద్దు. అదే ఒకవేళ అమ్మాయి అయితే అందరు ఊరుకొస్తారు. అట్లా ఉందన్నమాట. అయితే వాళ్ళ సర్వర్ అయితే వస్తలేదు, వాళ్ళ వెబ్సైట్ని బంద్ చేసినారు. అయితే వాళ్ళ పచ్చళ్ళు మొత్తం నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి అనమాట. అండ్ రీసెంట్గానే కొత్తవి అవి అని చెప్పి స్టార్ట్ చేసినారు. అంటే ఒక కస్టమరు వాడు అడుగుతాడు, ఎందుకు ఇంత ప్రైస్ అని అడుగుతాడు, దాంట్లో సగం డిస్కౌంట్ ఇయర్ అని అడుగుతాడు. నువ్వు 500 అంటే వాడు 100 రూపాయలు కూడా అడుగుతాడు. నువ్వేం చెప్పాలా, అట్లా కాదు ఇట్లా మేము ఎక్కువ మంచి హై క్వాలిటీ యూజ్ చేస్తాము, అన్నీ మంచి యూజ్ చేస్తాము, మాకు అంత తక్కువ రేట్ పడదు అది ఇది అని చెప్పాలి. నాకు
నీకు గర్ల్ ఫ్రెండ్ బొక్క, నీకు పెళ్ళి బొక్క, నువ్వు ఫస్ట్ పైసలు సంపాదించరా ఉండదు నువ్వు. అయితే ఇన్స్టాలో మొత్తం రీల్స్ అనమాట. పెళ్ళి చేసుకోవాలంటే ఎంత శాలరీ కావాలంటే అలాగే పికిల్స్ కొనుక్కున్నంత దమ్ము ఉంటే చాలు పెళ్ళి చేసుకుంటా. వాళ్ళ లైఫ్కి వాళ్ళ పికిల్స్కి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇది ట్రెండింగ్ టాపిక్ ఇంకా న్యూస్లో కూడా పోతుంది అనమాట. పోతుంది కదా, ఆల్రెడీ న్యూస్ కూడా ఇదే నడుస్తుంది. అంటే మొత్తం సోషల్ మీడియా వల్ల అన్న వాడు వనుకో ఆడియో ఇట్లా ఇట్లా అని చెప్పి షేర్ చేసాను, వాడు వీడియో పెట్టాను, ఆ నుంచి అంతా ట్రెండింగ్ వైరల్ నడుస్తూనే ఉంది. మరి ఇది ఎంతవరకు అవుతుంది నాకు తెలియదు, కానీ ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ వల్ల అయితే ఈ డిబేట్లు నడుస్తూనే ఉన్నాయి పచ్చళ్ళ గురించి, సెల్లింగ్ గురించి. అండ్ బోరబండ చిచ్చా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను ఈ పచ్చళ్ళ గురించి. చెప్పాను వాళ్ళ పచ్చళ్ళంత క్వాలిటీ ఏం లేదు నాకు తెలుసు, నా ఈయన కూడా పచ్చళ్ళు అమ్ముతారు అనమాట బోరబండ చిచ్చ. ఈయన పచ్చళ్ళు అమ్ముతారు కదా, ఒకవేళ ఈయన బోరబండ చిచ్చ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఒకవేళ ఇన్ కేస్ ఈయన ఈ మాటలు మాట్లాడుంటే తెలంగాణలో 80% యూత్ హేట్ చేసుకుంటుంటుండే. నీ ఏంద్రా అంత డెవలప్ అయింది నీకు, ఏంది ఫాలోవర్స్ ఉన్నారని బల్పా అది అని చెప్పి నేను మస్తు చేసుకుంటుండే. జస్ట్ ఆడ అమ్మాయి అయింది కాబట్టి మన ఎవరు ఏమంటలే, ఏమంటలేరు అంటే ట్రోల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. కానీ బయట రియల్ లైఫ్లో నేను చెప్పేది, ఇన్స్టాగ్రామ్ రాదు, బయట రియల్ లైఫ్లో ఈయన ఇంటికి పోయి ఏదేదో చేస్తున్నాయి, పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేస్తారు, అవసరం వచ్చేటి ఒక్కటి చేయరు. ఎట్లా ఉందన్నమాట ఆ పచ్చళ్ళ సంసారం. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఇంకా చాలా కస్టమర్లు అని ఉంటారు. ఇప్పటికైతే 2 ఆడియోలు బయటకు వచ్చినాయి, ఇంకా మెసేజ్లు కూడా ఉన్నాయి, ఒక వేరే స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి. కాకపోతే బయటకు వచ్చినైతే 2 ఆడియోలు అనమాట. మ్యాక్సిమం అందరికి ఒకటే ఆడియో తెలుసు, ఇంకొక ఆడియో తెలియదు. ఆడియో నేను పెడితే వినండి. ఒక అమ్మాయికి అనమాట ఆడియో, అబ్బాయికి కూడా కాదు అమ్మాయికి. అయితే వీళ్ళది పొగరు ఏంటంటే మా దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు, మనం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లం, ఎవరు ఏం బీకినా మాది నడిచిపోతుంది, మా ఫాలోవర్స్లో 10% అన్న కొనుక్కోరా అన్న నమ్మకం వాళ్ళది. వాళ్ళకి నమ్మకం కూడా నిజమే, ఎందుకంటే ఎంత గలీజ్ ఇష్యూ అయినా కూడా మన బాయ్స్ పోయి ఫాలో కొడుతున్నారు వాళ్ళ పేజ్కి. నేను చూసిన నిన్న మొన్న ఇయ్యాల మొన్నటికి ఇయ్యాలకి నియర్లీ ఒక 2000-3000 ఫాలోవర్స్ పెరిగినారు, తగ్గలేదు. సిగ్గు లేదు మీ అందరికి అందరికి. మీ అమ్మ లైఫ్ చక్కగా నడుస్తలేదురా అంటే పచ్చళ్ళ పంచాయతీ ఒకటి మధ్యలో. పాపం హాస్టల్ నుంచి వస్తారు, ఊరు నుంచి ఇక్కడికి వస్తారు, హాస్టల్ ఉంటారు, హాస్టల్లో తిండి తినలేక పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకోమంటే పచ్చళ్ళు కూడా మింగుతే ఇంకేంది చేసే చెప్పు. ఇంట్లో తిట్టి, పచ్చళ్ళు అమ్ముకునేటోళ్ళు తిట్టి, బయట వాళ్ళు తిట్టి, కాలేజ్లో స్కూల్లో ఆఫీస్లో తిట్టి, ఇంకేంది వాడు తిట్టండి వాడు ఇంకా చెప్పు. పచ్చళ్ళు అమ్ముకునేటోడు కూడా గలీజ్ మాటలు తిడుతున్నంటే నేను కూడా అదే ఫిక్స్ అయినా. ఇప్పుడు మొత్తం బంద్ చేసి అరేకే పికిల్స్ ఎప్పుడైతే కొనుక్కునే నాకు శక్తి ఉంటుందో మేము కూడా అప్పుడు పెళ్లి చేసుకుంటాం. ఇల్లు ఎవ్వడు ఏం కొనుక్కోకండి, సేవింగ్స్ అన్నీ వేసి అలేకే పికిల్స్ కొనుక్కోండి. ఇల్లు కొనుక్కుందాము, కారు కొనుక్కుందాము, ఫోన్ కొనుక్కుందాము ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఎవరు కూడా. ఫస్ట్ మీ సేవింగ్స్ అన్నీ తీసుకొని పోయి అలేకే పికిల్స్ కొనుక్కోండి, మీ జీవితాన్ని మెరుగుపరచుకోండి. రేపు ముందు మీకు పెళ్లి చూపులైనా కూడా పెళ్లి చూపులలో కూడా ఇవే క్వశ్చన్ అడుగుతారంట, మీకు ఆస్తి ఎంత ఉందని అడగారంట, మీ ఇంట్లో అలేకే పికిల్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతారంట. సో మీ సేవింగ్స్ అన్నీ జమ చేసి, ఎన్ని సేవింగ్స్ ఉంటే అన్ని వేస్ట్ చేయకుండా ఫోన్స్, మొబైల్స్, ఇల్లులు ఇట్లాంటివి కొనకుండా ఎంత వీలైతే అన్ని అలేకే పికిల్స్ కొనుక్కొని పెట్టుకోండి. పాపం అంటే ముందు దొరకకపోవచ్చు, మూసేస్తారు. పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళకి పచ్చడి చేసారు మొత్తానికి. ఇప్పుడు వాళ్ళు అనుకుంటుంటారు, అమ్మా ఆ ఆడియో మెసేజ్ పెట్టకుండా ఉండాల్సింది, ఆ ఒక్క మెసేజ్ పెట్టకుండా ఉండాల్సింది. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపాడు దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా.